పొద్దున్నే లేకండ్రా, ఒంటికి మంచిది. పొద్దున్నే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. నేర్చుకోండి. మార్నింగ్, గుడ్ మార్నింగ్, మార్నింగ్, గుడ్ మార్నింగ్, మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం లేజీ సండే అని టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి బట్టలు అయితే వాష్ చేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇప్పుడే లేచాము. ఈ బట్టలు అన్నీ తీసుకొని వాష్ చేసుకొని షర్టు 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 ప్యాంట్ 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 టవల్ టీషర్ట్ టవల్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం సండే అనుకుంటాం కానీ ఏం ఉండదు బ్రో. మార్నింగ్ లేట్గా లేచి బ్రష్ చేసి బట్టలు వాష్ చేసుకొని మనం అంటే టిఫిన్ చేసే వరకు మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది అనమాట. ఏం మారలేదు బ్రో. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇప్పుడైతే బట్టలు అయితే వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి ఇక తెలిసిందే కదా, సండే మనం ఎప్పుడో లెగుస్తామో, ఎప్పుడుకో తింటామో, ఎప్పుడుకో చేసుకుంటామని. అట్లా ఈ టైంలోనైతే నేను బట్టలు వాష్ చేసుకున్నాను. తొక్కిబారు దొబ్బుతా. పోలా అదిరిపోలా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? చూడండి ఫ్రెండ్స్, టెరెస్ మీదకి అయితే వచ్చాము బట్టలు ఆరేయడానికి. ఖాళీనే ఉంది ఇక్కడ. అరే ఏంట్రా ఇది? ఈరోజు మనం టైటిల్ లేజీ సండే అని పెట్టుకున్నాం కాబట్టి బట్టలు ఆరేసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా టఫ్ సబ్జెక్ట్ అనమాట ఇది. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం.
బట్టలు వాష్ చేసి అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. దండం చాలా చిన్న కిందగా జారిపోయింది, దీన్ని మనం కొంచెం టైట్ చేసుకుంటే బాగుంటుంది. పైకి పోలేదన్నమాట ఇది చూసుకొని. ఫ్రెండ్స్ దండం అయితే టైట్ అయింది, విజయాలు కూడా వస్తుంది. బట్టలు అయితే ఆరేయడం అయిపోయింది. మనం ఏదో అనుకుంటాం కానీ బట్టలు ఆరేయడం అనేది చాలా కష్టం అండి. బట్టలు ఉతికి వాష్ చేసి ఆరేసి తీసి మడత పెట్టి మనం ఒక్కరోజు అంటే రోజు మన ఇంట్లో పేరెంట్స్ అయితే ఫుల్గా రోజు ఉదయం లేవగానే ఇదే పని ఉంటుంది. కానీ మనకి వారానికి ఒకసారి చేసుకోవాలన్నా కానీ చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట. అందుకే మన టైట్లో వచ్చేసి లేడీస్ అంటే గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇంకా కంటిన్యూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుకు ఆరేయడం అయిపోయింది. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తాం. మరి కింద ఉండదో లేదో చూడాలి. టిఫిన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే అయితే వేస్తుంది. నాకు అది కావాలి, నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది మావాడు కావాలి. రాత్రి నుంచి అన్నం లేక అలమటిస్తున్నాడు. వాడు ఇప్పుడే అన్నానికి వచ్చి కామెట్లాడుతున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అబ్బాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దగ్గర తప్ప నాకేం కనపడతలేదు. మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాము మావాడు నేను. చూసారా, ఈ టైంలో అయితే లంచ్ చేస్తున్నాం. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అండ్ ఇక్కడ రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. నో 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 నో. అట్లా సరదాగా గోల్కొండ అయితే వచ్చాము ఈవినింగ్ 4 o'clockకి అండ్ ఫ్రెండ్స్తో. సరదాగా తిరిగేసి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అండ్ వెళ్ళగానే మళ్ళీ ఉంటుంది కదా మనకు ఒక పని, అండ్ అదే మన బట్టలు తీయటం వేయటం అనేది. అండ్ అవన్నీ తీసేసుకొని మంచిగా నీట్గా కిందకి వెళ్ళేసి అండ్ లోపలేసేసాం. తీసేసుకొని అట్లా కిందకి వెళ్ళేసి లోపలేసేసి అట్లానే పార్క్ అయితే వెళ్ళాము ఈవినింగ్ 6:30 7:30కి అట్లా. అండ్ చూడండి, పార్క్లో సరదాగా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము, ఎక్సర్సైజ్ కూడా చేసాము. అండ్ చూడండి, మనం ఏదో అనుకుంటాం కానీ నైట్లో చాలామంది కూడా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ వెరీ రెడిక్యులస్ అండి. అండ్ మార్నింగ్ చేయాల్సింది బాగా నైట్లో అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు పైన వీడియోలో. అండ్ ఇన్ కేసు వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు చేశాను అనుకోండి, కొద్దిగా ఏదో కొంచెం బాడీని కొంచెం ఫిట్గా చేద్దామని నేను కూడా ఎక్సర్సైజ్ చేశాను కొంతసేపు వాళ్ళతో పాటు. సండే అంటేనే సెకండ్స్లో అయిపోతుంది, సండే అంటేనే ఇక తప్పదు కాబట్టి మనకి అట్లా
డే మొత్తం కూడా ఉట్టిగా జస్ట్ ఇట్లా అనగానే డే కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. అండ్ ఇట్లా పార్క్లో అయితే కొద్దిసేపు అట్లా సరదాగా తిరిగాము అండ్ ఎక్సర్సైజ్ చేసాము అండ్ మళ్ళీ రిటర్న్ యాక్చువల్గా ఈరోజు మన టైటిల్ లేజీ సండే కాబట్టి మిడ్ నైట్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈరోజు మనం ఈవినింగ్ టైంలో అంటే 7:30 అనమాట, 7:30కి అయితే పార్క్ వచ్చాము. చూసారుగా ముందు జిమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా చేసినట్టున్నాను, చూడొచ్చు. అండ్ ఇక్కడ షటిల్ ఆడుతున్నారు. ఇప్పుడైతే మనం ఐరన్కి అయితే వచ్చేసాం. ఇది సండే వస్తే ఇవే పనులు ఉంటాయి ఫ్రెండ్స్, అది మీ అందరూ కూడా తెలుసు. బ్యాచిలర్ అయినా కానీ వర్కింగ్ మెన్స్ కాబట్టి, అంటే మార్నింగ్ లేవు కానీ మళ్ళీ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి సండే రోజే అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ సండే అంటాం కానీ ఒక్కరోజు గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లోని ఇవన్నీ చేసుకుంటే మనకి మళ్ళీ 1 వీక్ వరకు కూడా ఎలాంటి వర్క్ కూడా ఉండదన్నమాట. చెప్పుకుంటే ఐరన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. చూపాను అన్నమాట మొత్తం. ఆపేనా తీసాను ఇంకా. ఇది మరి షర్ట్ అయిపోయింది, తీసానా మంచిగా మార్కెట్ చేసుకో. పోలా ఓన్లీ షర్ట్ అదిరిపోలా. నాకు తెలిసి మన బ్యాచిలర్స్ అందరికి కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ సండే గురించి అండ్ ఎవ్రీ సండే గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీరైతే ఎట్లా చేస్తారు ఏంటి మర్చిపోకుండా కామెంట్ చేయండి. అట్లానే ఏదైనా కొత్తగా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ నా ఛానల్లో మంచి లాంగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఫన్నీ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట. అండ్ మర్చిపోకుండా చూడండి అవన్నీ కూడా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి ఫస్ట్. అండ్ ఛానల్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నాకు తెలిసి షర్ట్ అయితే ఐరన్ చేయడం అందరికి వచ్చాయని అనుకుంటున్నాను. బట్ వీడియో డబ్బా ఐరన్ చేయడం చూపిస్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ ఇది ఒక వీడియోలో ఒక పార్ట్ కాబట్టి నేను చూపించాల్సి వస్తుంది. చూడండి, ఏమనుకోవద్దు. మధ్య ఉన్న గ్యాప్లో వచ్చిన అండ్ ఎడిటింగ్లో నాకు అసలు ఏం రాదు. ఎడిటింగ్ రాకపోయినా కానీ మంచిగా కొన్ని యాడ్ చేసి పన్నీలు అయితే చేస్తున్నాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా పోయింది వంట. చాలా కష్టమే, కానీ తప్పదు, చాలా కష్టం. మామూలుగా మనం మ్యారేజ్ అయిపోతే లేడీస్ మీద వదిలేస్తాం, కానీ వాళ్ళు ఇంటి పని వంట పని చేస్తుంటే మనకు అర్థం కాదు. కానీ ఇంపాసిబుల్ అనమాట. ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు అనడం కరెక్ట్ కాదనమాట. నా దృష్టిలో అయితే వాళ్ళని అనడం కూడా కరెక్ట్ కాదు. ఆల్సో ఎంప్లాయీస్ అందరూ తెలుసు. ఇక మనమేమో we are going to outside and do work and come back, and they did only home anamata.
యాక్చువల్లీ దే నోస్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ గురించి ఏంటి అనేది అయితే లేడీస్కి బాగా తెలుసు, మనకన్నా కూడా. అయితే వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము.